వెల్కమ్ టు రామ్ ఫిట్నెస్ యూట్యూబ్ ఛానల్. ఇన్నో ఫస్ట్ వీడియో ఆన్ యూట్యూబ్. కొంచెం మాట్లాడాలంటే కొంచెం నర్వస్గా అనిపిస్తుంది. బట్ ఐ వాంట్ టు క్రియేట్ కంటెంట్ ఆన్ ఫిట్నెస్ మీద వీడియోస్ తీయడం అనుకుంటున్నాను. బట్ ఎలా అప్రోచ్ కావాలి యూట్యూబ్లో అదంతా ఏం తెలియదు. బట్ నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా నా వీడియోస్లో. అంటే ఫిట్నెస్ అని కాదు, బయట ఎలా ఇన్కమ్ జనరేట్ చేయాలి మనం, అంటే మన డైలీ లైఫ్ ఎలా ఉండాలి, ఇట్లా వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఫిట్నెస్ అంటే నార్మల్ అందరూ జిమ్కి వచ్చేయడం అట్లా కాదు. అదొక డిసిప్లిన్, అదొక మనీ ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ. మీరు ఎలా ఎర్న్ చేసుకుంటే అలా ఉంటుంది కెరియర్. అంటే మనీ అంటే ఫిట్నెస్ అని కాదు, ఏదైనా సరే మీరు అంటే ఒక డిసిప్లిన్గా ఏదైనా సంథింగ్ ఏదైనా, అంటే అందరు పెద్దలు అంటారు కదా 21 days చేస్తే డిసిప్లిన్గా మనం చేయగలుగుతాం అంటే ఏదైనా అని. అందుకోసమే నేను ఫిక్స్ అయిన యూట్యూబ్లో మనం డైలీ వ్లాగ్ చేస్తాం 21 days. అంటే డిసిప్లిన్గా ప్రాపర్గా, అంటే డే టు టైం మార్నింగ్ లేవడం కానీ, జిమ్కి రావడం కానీ, మనం బయట ఎలా ఎర్న్ చేయడం కానీ మనం 21 days ఆ వ్లాగ్లో చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా నర్వస్గా అనిపిస్తుంది. ఫస్ట్ వీడియో ఎలా మాట్లాడాలి, ఎట్లా అప్రోచ్ చేస్తారు మీరు అని చాలా నర్వస్గా ఉంది. బట్ నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా. మీరందరు సపోర్ట్ ఉండాలని అనుకుంటున్నాను. అంటే రేపటి నుంచి డైలీ వ్లాగ్స్ 21 days డిసిప్లిన్గా ఛాలెంజ్ చేసుకుంటూ మనం డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేద్దాం. రేపు నా వీడియో అనేది వస్తుంది. అది మీరందరూ అంటే దాన్ని ఒక మోటివేషన్గా చూడాలని, అంటే అందరికీ ఇన్స్పైర్ ఏదో ఒకటి చేద్దామని, ఇన్స్పైరింగ్గా చేద్దామని అనుకుంటున్నాను. దాని ఫస్ట్ వీడియో కదా ఎట్లనుంది, బట్ ఐ వాంట్ టు ట్రై. అంటే జిమ్లో ఏమేమి చేయగలుగుతాం, అందరూ ఎన్హాన్స్ అంటే న్యాచురల్గా ఎవరు చేసలేరు అనమాట. మనం న్యాచురల్గా చేసి చూపిద్దామని ఒక చిన్న ఇంటెన్షన్, అంతే. ఒక చిన్న ఇంటెన్షన్, న్యాచురల్గా చేసి, అంటే ఎట్లాంటి ప్రోటీన్ లేకుండా, క్రెటిన్ లేకుండా, అసలు సప్లిమెంట్స్ అనేది లేకుండా న్యాచురల్గా మన బాడీని ఎలా బిల్డ్ చేయగలుగుతాం. లేట్ అయితే ఓకే, బట్ మనం బిల్డ్ చేయాలనుకుంటున్నాం. అదే మీ అందరితోని కలిసి మీ అందరినీ కూడా హెల్తీగా బిల్డ్ చేద్దామని ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. బట్ ఏమవుతుందో చూడాలి. మీరు అందరు సపోర్ట్ చేస్తారని తెలుసు. రేపటి నుంచి మన ఫస్ట్ యూట్యూబ్ వ్లాగ్ స్టార్ట్ అవుతుంది ఆన్ Jan 2. ఐఎమ్ ఆన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్, ఏదైనా రేపటి నుంచి. అంటే ఇది నా ఫస్ట్ వీడియో, బట్ వ్లాగ్స్ అనేటివి రేపటి నుంచి కంటిన్యూస్ 21 days పెడదాం అనుకుంటున్నాను. అంటే మార్నింగ్ అంటే టైం టు టైం తినడం కానీ, లేకపోతే అంటే వే ఆఫ్ అప్రోచ్, టైం టు టైం 5 o'clock లేవడం, జిమ్కి రావడం, అదే టైంకి తినడం, రొటీన్ స్లీప్ 8 hours పడుకోవడం, కొంచెం హెల్తీగా ఉండడం, బయట ఎలా చేసుకోగలుగుతాం, బయట అమౌంట్ ఎలా సంపాదించుకుంటాం అని, అంటే డైలీ వ్లాగ్స్ లెక్క తీద్దాం అనుకుంటున్నా. యూట్యూబ్ అనే కాదు, రేపటి నుంచి మీకు అన్నీ అప్రోచ్ అయిదాం అనుకుంటున్నా. అంటే రేపు ఫస్ట్ వ్లాగ్లో అంటే అవన్నీ ప్రిపేర్ అవుతున్నా. బట్ చాలా నర్వస్గా ఉంది ఫస్ట్ వ్లాగ్ ఇట్లా అప్లోడ్ చేయడం. ఇప్పటికీ more than 15 minutes అవుతుంది. అప్పటి నుంచి థింక్ చేస్తున్నా ఏం చెప్దాం, అసలు ఏం మాట్లాడదాం అని చాలా ఫియర్గా ఉంది. బట్ ఎట్ లాస్ట్ ఈ వీడియో అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. అంటే ఒక కంటెంట్ క్రియేట్లో రావడం అందరూ ఉంటుంది, ప్రతి ఒక్కరు ఉంటుంది, కానీ ఫియర్ అనేది చాలా అందరికీ బ్యాక్వర్డ్గా పుష్ చేస్తుంది. బట్ అట్లా కాకుండా కొంచెం ధైర్యం చేసి నేనే అంటే ఏదో ఒకటి చేద్దామని, అంటే అసలు బయట చాయిస్ ఏం లేదన్నమాట. కంటెంట్ క్రియేట్గా అంటే వేరే ఉన్నాయి, బట్
కంటెంట్ క్రియేట్ చేసుకోవడం అదొక సొసైటీకి మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఏదో ఒకటి ఫిట్నెస్ కానీ ఏదో ఒకటి సంథింగ్ హెల్ప్ఫుల్ చేయడం అని కొంచెం అనిపించింది. అందుకోసమే ఇది నా ఫస్ట్ వ్లాగ్. అందరు పేరు కూడా అందుకోసమే రామ్ ఫిట్నెస్ వ్లాగ్స్ అని పెట్టుకున్నా. అంటే వ్లాగ్స్ అనే కాదు, డైలీ కంటెంట్ అట్లా రోజు ఫిట్గా ఎట్లా ఉండడం, డైట్ ఎలా ప్రిపేర్ చేసుకోవడం, డైట్ అంటే డైలీ ఎలా కుక్ చేసుకోవడం అన్నీ. అంటే నేను బ్యాచిలర్, అన్నీ వ్లాగ్స్లో రేపటి నుంచి 21 days అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్గా ఉండాలి.